ఆంధ్రప్రదేశ్ ఉత్తర తీరంలో ఉన్న ఒక చిన్న జిల్లా, కాని చరిత్రలో మహా సామ్రాజ్యాలకు కేంద్రం, సంస్కృతిలో ఒక గొప్ప సంపద, పేదరికంలో కూడా గర్వంగా నిలిచిన ప్రాంతం. అదే శ్రీకాకుళం. ఇది కేవలం ఒక జిల్లా కాదు, ఇది ఒక సంస్కృతి, ఇది ఒక పోరాట గాథ, ఇది ఒక గొప్ప వారసత్వం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం శ్రీకాకుళం ఎలా ఏర్పడింది, దాని చరిత్ర ఏంటి, ఇక్కడి సంస్కృతి, భాష, సాంప్రదాయాలు ఏమిటి, ఎందుకు ఇది ప్రత్యేకం. శ్రీకాకుళం ఉద్భవం ఎలా ఏర్పడింది. శ్రీకాకుళం జిల్లా చాలా పురాతనమైన ప్రాంతం. ఇది మొదట్లో కళింగ రాజ్యంలో భాగంగా ఉండేది. అంటే ఇప్పటి ఒడిషా ప్లస్ ఉత్తర ఆంధ్ర ప్రాంతాలు కలిపిన పెద్ద రాజ్యం. కళింగ కాలం. కళింగ రాజ్యం భారతదేశ చరిత్రలో చాలా ముఖ్యమైనది. ఈ ప్రాంతం వాణిజ్య కేంద్రంగా ఉండేది. సముద్ర మార్గంలో విదేశాలతో సంబంధాలు ఉండేవి. బౌద్ధమతం ఇక్కడ విస్తరించింది. సాలిహుండం అనే ప్రదేశంలో బౌద్ధ స్తూపాలు కనిపించాయి. ఇవి క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం వరకు చెందినవని ఆధారాలు ఉన్నాయి. గంగరాజులు, ఈస్టర్న్ గంగా డైనస్టీ. తరువాత ఈ ప్రాంతాన్ని గంగరాజులు పాలించారు. రాజధాని ముఖలింగం ప్రాంతం. ఆలయ నిర్మాణాలు, అద్భుతమైన కళింగ శైలి. ఈ కాలంలో శ్రీకాకుళం ఒక సాంస్కృతిక కేంద్రంగా ఎదిగింది. ముస్లిం పాలన కాలం. తరువాత ఈ ప్రాంతం కుతుబ్షాహీ సుల్తానుల ఆధీనంలోకి వచ్చింది. అప్పట్లో ఈ ప్రాంతాన్ని గుల్షనాబాద్ అని పిలిచేవారు. ఇది ఒక పరిపాలనా కేంద్రంగా మారింది. పన్నులు వసూలు చేసే కేంద్రంగా కూడా ఉపయోగించారు. బ్రిటిష్ కాలం. తరువాత బ్రిటిష్ పాలన వచ్చింది. ఈ ప్రాంతం నార్థన్ సర్కార్స్లో భాగమైంది. ఎన్సైక్లోపీడియా బ్రిటానికా గంజాం జిల్లాలో చేర్చబడింది. తరువాత మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమైంది. శ్రీకాకుళం జిల్లా ఏర్పాటైందెప్పుడు? 15 ఆగస్టు 1950న శ్రీకాకుళం జిల్లా అధికారికంగా ఏర్పడింది. విశాఖపట్నం జిల్లాలోంచి విడగొట్టారు. జిల్లా కేంద్రం శ్రీకాకుళం. ఇది స్వాతంత్ర్యం తర్వాత ఏర్పడిన ముఖ్యమైన జిల్లాల్లో ఒకటి. భౌగోళిక విశేషాలు. శ్రీకాకుళం భౌగోళికంగా చాలా ప్రత్యేకం. తూర్పుఘాటు పర్వతాలు, బంగాళాఖాతం తీర ప్రాంతం, అనేక నదులు. ముఖ్యమైన నదులు వంశధార, నాగావళి, సువర్ణముఖి. మొత్తం సముద్రతీరం సుమారు 193 కిలోమీటర్లు. ప్రకృతి సంపద. శ్రీకాకుళం సహజ వనరులతో ప్రసిద్ధి. వ్యవసాయం, చేపలవేట, కొబ్బరి, జీడిపప్పు. పాలాస ప్రాంతం జీడిపప్పు పరిశ్రమకు ప్రసిద్ధి. శ్రీకాకుళం సంస్కృతి. శ్రీకాకుళం సంస్కృతి చాలా ప్రత్యేకమైనది. ఇది ఆంధ్ర ప్లస్ ఒడిస్సా సంస్కృతుల కలయిక. భాష. తెలుగు ప్రధాన